హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూద్దాం. ఇది ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్ సంబంధించి ఒక అప్డేట్. సో ప్రజెంట్ ఇది ఒక వాట్సాప్స్లోను టెలిగ్రామ్స్ గ్రూప్స్లోనూ ఎక్కువగా హల్చల్ అవుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. యాక్చువల్గా ఉంది అని 6th May 2025లో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం జరిగింది. ఇది ఎంతవరకు నిజం, ఎప్పుడు రిక్రూట్మెంట్ రావచ్చు, అసలు వస్తుందా ఈ టైంలో అనేది కూడా చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది యాక్చువల్గా అఫీషియల్గానే వచ్చింది. ఇది ముంబై నుంచి, నేవల్ డాక్యార్డ్ ముంబై నుంచి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా రిక్రూట్మెంట్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ వచ్చింది, కానీ రిక్రూట్మెంట్ అయితే రాలేదు. సేమ్ ఇప్పుడు కూడా ఇదే విధంగా వచ్చింది, కానీ రిక్రూట్మెంట్ వస్తుందా రాదా అనేది కూడా మనం చూద్దాం. ఏంటి అంటే ఇది ఓవరాల్గా మన యాక్చువల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే 15,000 నుంచి 2,000, 1,500 నుంచి 2,000 వేకెన్సీస్ తీస్తారు ఈ నోటిఫికేషన్ ఉంది అని. కానీ ఇక్కడ ఏంటంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఓవరాల్ వేకెన్సీస్ క్యాలిక్యులేట్ చేయకుండా ఓన్లీ కొన్ని వేకెన్సీస్కి ఈ ఇయర్లో నోటిఫికేషన్స్ తీస్తాము అని చెప్పి ఇవ్వటం అయితే జరిగింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే విధంగా రావటం అయితే జరిగింది. ఇదేంటి అంటే ముంబై, కొచ్చి, విశాఖపట్నం, కార్వార్, అలాగే అండమాన్ నికోబార్ టోటల్ అన్ని కమాండ్స్కి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ యాన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్. అంటే మనకు క్యాలెండర్స్ అయితే రిలీజ్ చేస్తారు, కానీ నోటిఫికేషన్ అనేది పర్టికులర్ టైంకి రిలీజ్ చేస్తారా చేయరా అనేది గ్యారంటీ అయితే లేదు. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చారు. వెస్టర్న్ నేవల్ కమాండ్ 82, ఈస్టర్న్ నేవల్ కమాండ్ 451, అలాగే సదరన్ నేవల్ కమాండ్ 46 అని. ఇందులో ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంటే మన విశాఖపట్నం వస్తుంది. 431 ఫ్రెష్ వేకెన్సీస్, అలాగే 20 అన్ఫిల్డ్ వేకెన్సీస్ అంటే మొన్న మిగిలిపోయిన వేకెన్సీస్ అనమాట అవన్నీ కూడా. సో యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అయితే చాలా ఇయర్స్ అంటే లాస్ట్ ఇయర్ తీయవలసింది, కానీ లాస్ట్ ఇయర్ తీయలేదు. కానీ ఈ ఇయర్ అయినా సరే నెక్స్ట్ ఏంటంటే 6th అంటే నిన్న మేలో వచ్చింది. సో ఈరోజు జరిగిన సంఘటనలు అంటే మన ఇండియాలో జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే రిక్రూట్మెంట్ అనేది లేట్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఫైనల్ ఎండ్ ఆఫ్ May 2025కి ఎంప్లాయ్మెంట్ న్యూస్కి పబ్లిష్ అవుతుంది అని అంటున్నారు. సో మ్యాక్సిమం ఇవేంటి అంటే ఈ రిక్రూట్మెంట్ ఓవరాల్గా మన పోస్టుల వారీగా ఎంప్లాయ్మెంట్కి 2 months బిఫోర్ ఇస్తారు. ఒకవేళ ఇచ్చినట్లు అయితే నోటిఫికేషన్ అయితే లాస్ట్ వీక్ అంటే లాస్ట్ సాటర్డే, మే లాస్ట్ సాటర్డే ఏదైతే ఉందో ఆ డేట్ నోటిఫికేషన్కి వస్తుంది. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే, లేదు అంటే నోటిఫికేషన్ అయితే మారుతుంది. ఇందులో కొన్ని ట్రేడ్స్ అయితే మెర్జ్ చేయడం జరిగింది. ఆ ట్రేడ్స్ అన్నీ కలిపి ఒకే విధంగా చేశారు. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే అలాగే వస్తుంది. అండ్ చాలామంది ఏంటి అంటే ఇది ఓపెన్ నోటిఫికేషన్ ఆఫ్ ఎక్స్ అప్రెంటిస్ అన్నారు. ఇక క్లియర్గా ఇచ్చారు ఓన్లీ ఎక్స్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అని. కానీ ఈ నోటిఫికేషన్ మీద కూడా కేసెస్ పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే చాలామందికి ఏజ్ అయిపోయింది, ఏజ్ బోర్డర్కి అయితే వచ్చింది. దీనికి కూడా ఏజ్ లిమిట్ 25 వరకు వేస్తాడు, +3 OBC, +5 SC ST. సో లాస్ట్ టైం ఏ విధంగా చేస్తారో అందరూ కూడా ఏం చేస్తారంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇలా మాకు ఇంత దగ్గరలో ఏజ్ అయిపోయిందని చెప్పేసి కోర్టుకు వెళ్తారు. వాళ్ళే మరలా హాల్ టికెట్స్ ఇస్తారు, మరలా ఎగ్జామ్ రాస్తారు. ఈ ప్రాసెస్ అంతా యాజ్ యూజువల్గా నేవల్ డాక్యార్డ్కి ఇదేమీ కొత్త కాదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ సాటర్డే ఎండ్ ఆఫ్ ది మే అంటే ఆల్మోస్ట్ 31st ఈ నోటిఫికేషన్ రావచ్చు, లేదంటే 24th సరే ఈ నోటిఫికేషన్ అయితే రావచ్చు ఎంప్లాయ్మెంట్లో. ఇన్ కేస్ ఈ 2 daysలో మిస్ అయింది అంటే ఈ నోటిఫికేషన్ అయితే చాలా పోస్ట్ ఫండ్స్కి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్
ఇందులో ఆల్రెడీగా కొన్ని ట్రేడ్స్ మెర్జ్ చేయడం మనం చూసాం. ఆక్సిలరీ ట్రేడ్స్ వచ్చేసరికి ఐసీ ఫిట్టర్, క్రెయిన్ ఆపరేటర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్ ఇచ్చారు. సివిల్ వర్క్స్ వచ్చేసరికి మ్యాషన్, బిల్డింగ్ మెయింటెనెన్స్. ఎలక్ట్రికల్ వచ్చేసరికి పవర్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్. ఎలక్ట్రానిక్స్ అండ్ గైరో వచ్చేసరికి కంప్యూటర్ ఫిట్టర్, ఐటీ అండ్ ఈఎస్ఎం, ఎలక్ట్రానిక్ మెకానిక్, కోపా, ఎలక్ట్రానిక్ ఫిట్టర్, గైరో ఫిట్టర్, మెకానిక్ రేడియో, రాడార్ ఎయిర్క్రాఫ్ట్, రాడార్ ఫిట్టర్ ఇవి ఉన్నాయి. ఫౌండరీ మ్యాన్ వచ్చేసరికి ప్యాటర్న్ మేకర్ ఇవి ఉన్నాయి. హీట్ ఇంజిన్ వచ్చేసరికి డీజిల్ మెకానిక్, మెరైన్ డీజిల్, జీటీ ఫిట్టర్ ఇవి వస్తాయి. ఈ విధంగా టోటల్గా మీరు చూస్తూ తెలుస్తుంటుంది మీకు. షిప్ బిల్డింగ్ ట్రేడ్స్ వచ్చేసరికి పెయింటర్ జనరల్, రెగ్గర్, కార్పెంటర్, షిప్ రైట్, టైలర్ ఈ ట్రేడ్స్ ఉన్నాయి. సో ఒక విధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూసే ఇది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇప్పటికైనా సరే ఒక కొలిక్కి వచ్చింది. అండ్ ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్స్ వలన ఈ నోటిఫికేషన్ ఏమైనా చేంజెస్ అవ్వచ్చు. సో ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. ఏదైనా నోటిఫికేషన్ వచ్చాకే మీరు దాని గురించి ఎక్కువగా డిస్కషన్ అయితే పెట్టండి. నోటిఫికేషన్ రాకముందే ఇంకా వచ్చేస్తుంది అనుకొని మీరు ఏం చేయొద్దు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా చూసుకోండి. ఇక్కడ ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే ట్రేడ్ థియరీ 50 మార్క్స్కి ఇస్తారు, రిమైనింగ్ నాన్ టెక్నికల్ 50 మార్క్స్కి ఇస్తారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి సిలబస్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అయితే చేస్తూ ఉందాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.